ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే రొయ్యల చెరువుల రైతులకి ఫీడ్ వేయటం అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. రొయ్య ఎప్పుడు తింటుందో ఎప్పుడు తినదో అది తెలుసుకోవడం పెద్ద ఛాలెంజ్. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే మేత వేసిన తర్వాత ఆ రొయ్యలు తింటున్నాయో లేదో అని సెన్సర్ ద్వారా కనిపెట్టి ఆ సెన్సర్ రొయ్యలు ఎక్కువ మేత ఏంటంటే ఎక్కువ మేత వేసిద్దండి ఈ మెషిన్, తక్కువ మేత ఏంటంటే తక్కువ మేత వేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియోస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫార్మర్కి కూడా ఈ ఆక్వాకల్చర్ ఫీడింగ్ చేయడం అనేది చాలా సులువైపోతుంది. ఇది మెయిన్ ఈ పాండ్ మదర్ అండి. ఈ పాండ్ మదర్ దీంట్లో ఫీడ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫీడ్ని కనుక మనం మొబైల్ యాప్ నుంచి కాన్ఫిగర్ చేస్తే ఆ ఫీడ్ షెడ్యూల్ ప్రకారం మేత వేస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి ఈ పాండ్ గార్డ్. రొయ్యల చెరువుల్లో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఇంకొక క్రిటికల్ పారామీటర్ అండి. సో ఆ పారామీటర్ గురించి ఆ వాల్యూ తెలుసుకోకపోతే రొయ్యలు తొందరగా చనిపోయడానికి ఆస్కారం ఉంది. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే పాండ్ గార్డ్ అనే డివైస్ మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి ఎప్పుడైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గుతుందో అది ఫార్మర్ ఫోన్కి SMS లాగా వస్తుంది, ప్లస్ అది ఫోన్ కూడా చేసి చెబుతుందండి. ఇంకోటి ఈ ష్రింప్ టాక్ అనే డివైస్ పాండ్ మదర్ నుంచి మేత వేసిన తర్వాత ఆ రొయ్యలు మేతని తింటనీయ లేదా అనేది డిటెక్ట్ చేసి ఎక్కువ తినేటప్పుడు ఎక్కువ మేత వేస్తుంది, అది కనుక మళ్ళీ తగ్గేటప్పుడు తగ్గిస్తూ ఉంటుందండి మేత. సో దీనివల్ల ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఫార్మర్ రొయ్యలు చెరువుల్లో మేత ఎంత తింటుంది, ఆక్సిజన్ ఎంత తింటుంది, అది మొత్తం మా పాండ్ లాగ్స్ అనే మొబైల్ యాప్ ఉందండి. ఆ మొబైల్ యాప్ నుంచి ఫోన్లోనే చూసుకోవచ్చండి మొత్తం. ఈ డివైజెస్ అన్నీ సోలార్ పవర్డ్ అండి. సో మనకి ఎటువంటి విద్యుత్ అది అవసరం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయండి చెరువుల దగ్గర. ఈ డివైజెస్ అన్ని వాడుకోవడం వల్ల ఫార్మర్కి ఆయన పాండ్ యొక్క విజిబిలిటీ బాగా వస్తుందండి. పాండ్లో ఏం జరుగుతుంది ఏంటి, మన పాండ్ ప్రాఫిటబుల్ కండిషన్లో ఉందా, హార్వెస్ట్ చేసుకోకపోతే లాస్ వస్తుందా, ఇవన్నీ కూడా మొబైల్ యాప్ నుంచి మనకి ఇండికేషన్స్ వస్తాయండి.